నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలని పరిష్కరిస్తామని హామీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేసు ఫైర్. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తరువాత పిఈఎస్ ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు, ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సృజన విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయం తరపున కార్యనిర్వహణ అధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకున్నామని, ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమన్నారు. నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గతంలో తనకు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజనకు పలువురు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో, కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది సీజన్ అండి, రెయినీ సీజన్ అంటేనే మనకి డయేరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకురావడం, మంచినీటిని టెస్ట్ చేయించుకొని శుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందే విధంగా, పొరపాటున ఏదైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, దేనివల్ల జరిగితే దానికి తగిన క్యూరేటివ్ మెజర్స్ కూడా, ట్రీట్మెంట్ పరంగా కూడా మెజర్స్ తీసుకోవడానికి. సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. పూర్తిగా మా ప్రణాళికలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, నమ్మకం కలిగే విధంగా పనిచేయడానికి ఉంటుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడం ఏంటని నిలదీశారు.
ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడ లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు. ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. రాష్ట్రంలో 980 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకు 376 కోట్ల మేర బడ్జెట్ ను సిద్ధం చేశామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రోడ్డు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్లు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-24లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్లు అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,260 కోట్ల బిల్లును చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది.
గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2,261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందజేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు నేర్పుతో ప్రజలకు సేవ చేయడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖల ఉన్నత అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అసలు ఎటువంటి అంశాలు, సందర్భాల్లో ప్రజల సమస్యలను, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిన ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలని యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందచేయాలని ఆయన కోరారు. రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల ధృవీకరణ పత్రాల సత్వర జారీకి అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్ స్థితిగతులు తదితర అంశాలపై CCLA జి సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్ సంక్షేమం సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోల బాల వీరేంద్ర స్వామి బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే విధంగా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. సచివాలయంలోని 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోల బాల వీరేంద్ర స్వామి బాధ్యతలు స్వీకరించారు. 3 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలలో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని విమర్శించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 2,505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని అన్నారు. వాటిని ఇప్పుడు మేము చెల్లించవలసి వస్తుంది, లేకపోతే వారికి సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంకు 199 కోట్ల బకాయిలు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసి 60.10 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా భద్రతా ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని, డీకే శివకుమార్తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారనేది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మీ అండ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండోలు, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది ఇతర భద్రత సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పనిచేస్తారని పేర్ని నాని వివరించారు. బెంగళూరులో జగన్కు భద్రత లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జగన్ నివాసం వెలుపల పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు రేకుల షెడ్డు వేసుకుంటే దానిపైన దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు, జనార్దన్ రెడ్డి, రోసయ్య ఇలా సీఎంల ఇళ్ల వద్ద పోలీస్ బ్యారెక్లు ఏర్పాటు చేయడం సహజమేనని, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాలతో పోలీసులే బ్యారెక్లు ఏర్పాటు చేశారని, దాంతో జగన్కు ఏంటి సంబంధం అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడు ఉన్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తుది. సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా, నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? జైల్లో అరెస్ట్ అయ్యి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి, రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్లను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు.
2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బంది తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ముప్పు సమస్య ఎదురు కాకూడదన్నారు. అన్నదాతలకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులు యుద్ధ ప్రతిపాదికన 10 రోజుల్లో మొదలుపెట్టేలా సమాయత్నం కావాలన్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్న ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సముఖత తెలిపారన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్టనష్టాలు ఎదురవ్వకుండా పంట కాలువలు, మురుగు, డ్రైన్లలో ప్రక్షాళన పనులు 10 రోజుల్లాగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా తూడు, గుర్రపు డెక్క, మట్టి తొలగింపు పనులు చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్లలో లాకులు, అవుట్ సైన్లు, షట్టా తలుపుల మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. ఈ ఏడాది ఈ పనులు చేపట్టాలంటే ఏప్రిల్ నాటికి ప్రతిపాదనలు, మే నెలలో టెండర్లు ఖరారు వంటివి జరిగితే వేసవిలో పనులు జరిగి ఉండేవని, వీటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు. మే నెలలో పనులు జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది. కానీ దురదృష్టం ఇది జూన్ నెల. మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ, టెండర్స్ కానీ, అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేసిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి. డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అందుకే నేను ఈవేళ రివ్యూలో కూడా అడిగాం, మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఆ ఎస్టిమేషన్లు కానీ, టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు? దానివల్ల ఒక సీజన్ ఈవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని, టెండర్లకు వేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు, కానీ 8వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుజన ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేసు ఫైర్. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లో లీడర్ మాత్రమేనని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.